క్రీస్తు ప్రేమ సువార్త సభలకు వచ్చినటువంటి మరి దేవుని సేవకులకు కూడి వచ్చినటువంటి మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నానండి. నా పేరు సారిక, మాది ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాగా పరిగణించబడినప్పుడు నేను ఏలూరు ప్రాంతంలో పుట్టాను. అయితే మా తాతగారు విగ్రహారాధన చేసేవారు. ఒక దేవత గుడిలో మరి బలులు ఇచ్చేటువంటి కుటుంబం మా తాతగారు. బలులు ఇచ్చేవారు. అలాంటి కుటుంబంలో ఉంటున్నటువంటి తాతగారి యొక్క బిడ్డలు పుడుతూ ఉన్నప్పుడు అనేకులు ఆడపిల్లలు బ్రతుకుతూ ఉన్నారు, మగపిల్లలు చనిపోతూ ఉన్నారు. అలాంటి సందర్భంలో మరి ఎవరో చెప్పారంట, యేసు ప్రభువుని మీరు తెలుసుకుంటే మీకు పిల్లలు బ్రతుకుతారని. మా నాయనమ్మకు చదువు లేదు, అలాంటి మోటు మనిషి. అయితే ఆమె మనసులో ఒక నిబంధన చేసుకుంది. ఏమనంటే, యేసు పాదము, దేవుని యొక్క పాదాలు అని నేను పేరు పెట్టుకుంటాను, నాకు ఒక కుమారుణ్ణి ఇస్తే అని చెప్పి. అలా చెప్పినప్పుడు మరి మా నాన్నగారు పుట్టడం, ఆయన బ్రతకటం జరిగింది. అలా మరి నాన్నగారి దగ్గర నుండి మరి యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకోవటం జరిగింది. ఆ కుటుంబంలో పుట్టినటువంటి మేము 4 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. మరి అందరికంటే చివరి దానని నేను లాస్ట్ అమ్మాయిని. అయితే మేము ఒక ఇంటి దగ్గర ఉన్నటువంటి చర్చ్లో ప్రేయర్కి వెళ్తూ ఉండేవాళ్ళం. చిన్నప్పటి నుండి చాలా భక్తిగా దేవుని సన్నిధి అంటే చాలా ఇష్టం. సండే స్కూల్కి వెళ్తూ ఉండేదాన్ని. అలాగే యూత్ క్లాస్ కూడా మరి నేను వెళ్తే నా వెనక ఒక 20 మందిని యూత్ని తీసుకెళ్ళేదాన్ని అన్నమాట. అలా యూత్ మీటింగ్కి, అలాగే పెద్ద పెద్ద మీటింగ్స్లో క్వైర్లో పాటలు పాడటానికి కూడా నేను అడుగులు వేస్తూ ఉండేదాన్ని. అలా నా యవ్వన జీవితం వరకు నేను దేవునిలో ఎదుగుతూ ఉండేదాన్ని. అయితే 23 సంవత్సరాలు వచ్చినప్పుడు మరి నాకు వివాహం చేయాలని నా తల్లిదండ్రులు అనుకున్నారు. అప్పటికే 3 అక్కలకి వివాహం అయ్యింది, ఒక అన్నయ్యకి వివాహం అయ్యింది. నేను చివరిదాన్ని, ఇంకొక నా ముందు ఒక అన్నయ్య ఉన్నారు. అయితే నాకు వివాహానికి అనుకుంటున్న సమయంలో, అంటే నేను 10th క్లాస్ చదివేటప్పుడే మా నాన్నగారు కిడ్నీస్ ఫెయిల్యూర్ అయిపోయి చనిపోయారు. చాలా అప్పులు ఉండేవి. అలాంటి సందర్భంలో మరి మా అమ్మకు నేను తోడుగా ఉండి, ఆమె ఒక హోటల్ వేస్తూ ఆ వ్యాపారంలో నేను నా చదువు మానివేసి అమ్మకు తోడుగా ఉండి ఆ అప్పులన్నీ తీరుస్తూ అలా కాడి మోయటం జరిగింది కుటుంబంలో. అయితే ఆ వివాహానికి వచ్చిన సమయాన్ని బట్టి మరి అనుకోని రీతిగా ద లవ్ ఇన్ యాక్షన్ ఫెలోషిప్ సహవాసము నుండి మరి అమృతరావు అయ్యగారు అనేటువంటి ఒక ఆయన ఎవరో చెప్పారంట, ఇంట్లో 4 పాపల్లో ఒక పాపకి ఇంకా వివాహం కాలేదని. ఆయన వెతుక్కుంటూ మా ఇంటికి వచ్చారు. వచ్చినప్పుడు నన్ను చూసి మరి ఈ సహవాసం ద్వారా రక్షించబడినటువంటి మరి ఆ వ్యక్తికి నన్ను పెళ్లి చేయాలని సంబంధానికి వచ్చారు. అయితే మాకు పెళ్ళి సంబంధానికి వచ్చినప్పుడు, పెళ్లి చూపులకు వచ్చినప్పుడు మా భర్త గారు ఏమన్నారంటే, నాకు నా తల్లిదండ్రులకు నచ్చటం కాదు, నూజివీడ్లో ఐజక్ అయ్యగారు అమ్మగారు ఉన్నారు, వారికి నచ్చితే నేను వివాహం చేసుకుంటానని చెప్పారు. అయితే మా అమ్మ మరి నాన్న లేరు కాబట్టి నా వివాహం చేయాలనే ఆశతోటి ఆ తల్లి అనుకుంది, సరే ఆ పాస్టర్ గారి దగ్గరికి తీసుకుని వెళ్తాను, ఒకవేళ వారికి నచ్చితే వివాహం జరుగుద్ది, లేదంటే దేవుని సన్నిధికి వెళ్ళాము అనుకుంటాము అని చెప్పి నన్ను నూజివీడు తీసుకురావటం జరిగింది. అయితే ఐజక్ అయ్యగారు కూర్చొని నాతో ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. అమ్మా, ఒక ఎద్దుల బండికి 2 ఎద్దులు ఉన్నాయి, అందులో ఒకటి పచ్చగడ్డి తినాలనుకుంది, ఒకటి ఎండుగడ్డి తినాలనుకుంది, కాబట్టి ఆ బండి ఎటు వెళ్ళొద్ది అని చెప్పి అడిగారు. అప్పుడు నేనన్నా, అయ్యా అది వెళ్ళదు, లేదంటే పడిపోతుంది, లేదంటే ఆగిపోతుంది అని చెప్పాను. అయ్యగారు చెప్తూ ఉన్నారు, అమ్మ, కుటుంబం అంటే 2 ఎద్దులు ఉన్నటువంటి ఒక బండి లాంటిది. ఒకరు దేవునిలో, ఒకరు లోకంలో ఉంటే ఆ బండి సాగదు. ఇద్దరు లోకంలో ఉన్నారనుకోండి, ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్తారు, సినిమాకి వెళ్ళాలంటే వెళ్తారు, లోకంలో ఎక్కడ తిరగాలంటే అక్కడ తిరుగుతారు.
అయితే అదే ఒకరు లోకంలో ఒకరు దేవునిలో ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరికీ పొసగదు, కనుక కుటుంబము సాగదు. ఇద్దరు దేవునిలో అన్నా ఉండాలి, ఇద్దరు లోకంలోనన్నా ఉండాలి అని చెప్పారు. చెప్పి అయ్యగారు అంటున్నారు, అమ్మా నువ్వు ఎలా ఉన్నావో నాకు తెలీదు, మరి నీకు వివాహం చెయ్యాలి అనుకున్న ఆ వ్యక్తి దేవుని సన్నిధికి వచ్చి మరి తన పాపమంతా ఒప్పుకొని తన స్థితిని దేవుని దగ్గర సరిచేసుకుని దేవుడు కావాలని నిలబడ్డాడు. నువ్వు ఎలా ఉన్నావో నాకు తెలియదు అని చెప్పారు. చెప్తే నా మనస్సులో నేను అనుకుంటున్నాను, నేను చిన్నప్పుడే బాప్తీసం తీసుకున్నాను, అలాగే యవ్వన కాలంలో నిర్ధారణ తీసుకున్నాను, బల్లారాధనలో పాల్గొంటున్నాను, భక్తిగా ఉంటున్నాను, పాటలు పాడుతున్నాను, యూత్ క్లాసులు నడిపిస్తూ ఉన్నాను, దేవుని సన్నిధికి వెళ్తున్నా, మరి మీటింగ్స్లో కూడా పాల్గొంటున్నాను. కాబట్టి నేను బాగానే ఉన్నాను కదా అని నా మనస్సు నాలో అనిపిస్తూ ఉన్నప్పుడు అయ్యగారు చెప్తూ ఉన్నారమ్మా, మరి మా సహవాసము ఇదిగో మారు మనసు అనుభవం. కొన్ని దినాలు దేవుని సన్నిధిలో కూర్చొని మన హృదయం అంతా దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టుకొని ఇంకా నేను ఈ పాపము చెయ్యను అని మనం దేవునికి నిబంధన చేసుకుని దేవునిలో నిలబడటమే ఈ సహవాసము యొక్క విలువలు అని చెప్పారు. అయితే నా మనసులో ఒకటి మెదులుతూ ఉంది. అయ్యగారు అంటున్నారు, నువ్వు ఎలాగున్నావో నాకు తెలీదు. ఆ మాట నాకు గుచ్చుకుందండి. హృదయంలో ఒక ప్రశ్న నాలో నేను వేసుకుంటున్నారే, నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను కానీ ఇంకా సినిమాలు చూస్తూ ఉన్నానే, సీరియల్స్ చూస్తూ ఉన్నాను. అమ్మ ఏదన్నా చెప్పినప్పుడు బజార్కి అని వెళ్ళి ఫ్రెండ్స్ దగ్గరతో ఆడుకొని బజార్లో తిరిగి వచ్చేదాన్ని, అమ్మకు అబద్ధం చెప్పేదాన్ని. ఇవన్నీ తప్పులే కదా, ఇంకా నేను వీటిలో జయము లేదు కదా అని నా మనస్సాక్షి నాతో చెప్తూ ఉంది. అయ్యగారు ఆ మాట చెప్పంగానే నేను అనుకున్నా, అయ్యా నేను మారు మనసు పొందాలి అని. వెంటనే నేను ఆ మాట చెప్పాను. ఆ మాట చెప్పిన తర్వాత కొన్ని దినాలు ఇంటికి వెళ్ళిపోయాము. మరి పాస్టర్ గారు ఐజాక్ అయ్యగారు చెప్పారంట, ఆ పాపను నువ్వు వివాహం చేసుకోవచ్చు అని. అయితే నేను ఇదే నూజివీడు ప్రాంతంలో మరి అయ్యగారు అమ్మగారు ఉన్నారు. నేను మరలా ఒక దినమందు నేను బట్టలు సర్దుకొని వచ్చి నేను దేవుని సన్నిధిలో మారు మనసు పొందాలని ఆశపడ్డాను. అలా మారు మనసు పొందటం అంటే నాకు తెలీదు. చిన్నప్పటి నుండి చర్చికి వెళ్తున్నాను కానీ మారు మనసు గురించి ఆ చర్చిలో నాకు ఎన్నడూ బోధ చెయ్యలేదు. అయితే అక్కడ మారు మనసు అంటే ఏంటో చెప్తూ ఉన్నారు. చిన్న వయసు నుండి మనము చేసిన తప్పులు ఒప్పుకోవాలమ్మా అని చెప్పి నేను మోకరించి నా పాపాలు ఒప్పుకోవటం ప్రారంభించానండి. ఎప్పుడైతే మోకరించి ప్రారంభించానో వెంటనే దేవుడు నా జీవితాన్ని నాకు నా కళ్ళ ముందు తెరలాగా చూపిస్తూ ఉన్నారు. అది అద్దం వల్లే నాకు కనపడతా ఉంది. అయితే నేను 6 నెలల పిల్లప్పటి నుండి నా పాపాలు దేవుడు చూపించాడు. 6 నెలల పిల్ల అంటే 6 నెలలకు ఏం పాపం చేస్తామండి? సహజంగా ఎవరు మాటలు రావు, ఏమి రావు కదా. అయితే 6 నెలలకి నేను బందుకుంటూ వెళ్ళి అక్కడ మట్టి తింటూ ఉన్నా. దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నారు, అమ్మా ఇదిగో నా స్వరూపమందు నా పోలిక చొప్పున నేను నిన్ను సృజించాను, నీలో నా ఆత్మను పెట్టాను. అయితే నీలో ఉన్న నా ఆత్మను నువ్వు మట్టి తిని అపవిత్రపరచావు అని. సహజంగా ఈ విషయం చాలామందికి అర్థం కాకపోవచ్చు. అయితే నాకు చాలా భయం వేసింది మొదట. అయ్యో, దేవుని ఆత్మ నాలో పెట్టిన దేవుని దీపం కదా. అయితే నేను చిన్నప్పుడు మట్టి తిని దేవుని యొక్క స్వరూపాన్ని అపవిత్రపరిచాను అని చెప్పి ఏడవటం ప్రారంభించాను. మట్టి కాదండి, మరి నేను చాక్ పీసులు తిన్నాను, అలాగే బలపాలు, శుద్ధ మొక్కలు, అట్లా మట్టి, ఇవి చాలా తెలిసిన తర్వాత కూడా, వయసు వచ్చిన తర్వాత కూడా తినడం నాకు తెలుసు. అయితే అది పాపము, అది తప్పు అని నాకు ఎన్నడూ గ్రహింపు కాలేదు. మారు మనసు పొందేటప్పుడు మొట్టమొదటిగా దేవుడు చూపించింది 6 నెలలప్పుడు అది తప్పు అని. అప్పుడు నేను దేవుని దగ్గర క్షమించమని అడిగి, ఇంకెన్నడూ నేను తిననయ్యా, నన్ను క్షమించండి అని చెప్పి నేను ఒప్పుకోవటం జరిగింది. అట్లా స్కూల్లో దొంగతనం చేసిన పెన్నులు, పెన్సిల్స్ దొంగతనం చేసిన వాటన్నిటినీ దేవుడు నాకు చూపిస్తూ ఉన్నారు, నేను ఒప్పుకుంటూ ఉన్నాను. అట్లా ఇంట్లో మరి నేను చాలా చిన్న వయసులో ఉండగా
మా ఇంటికి పెద్ద వదిన వచ్చింది. పెద్ద వదిన వచ్చినప్పుడు ఆమె ఇంట్లో పెద్దది, అయితే నేను చాలా చిన్న పిల్లను. దేవుడు నాకేం చూపిస్తున్నారంటే ఆమెను విసిగించాను, నేను బాగా విసిగించా. వదిన మంచినీళ్ళు అది తీసుకురా ఇది తీసుకురా అని చెప్పి చిన్న వయసులో మామూలుగా చెప్పాను, కానీ అది దేవుని దృష్టికి ఆమెను విసిగించినట్లుగా దేవుడు నాకు చూపించారు. అప్పుడు నేను దేవుని క్షమాపణ అడిగా, ప్రభువా మా ఇంటికి వచ్చిన వదిన మరి తన ఇంటిని విడిచిపెట్టి మా ఇంటికి వచ్చింది కాబట్టి ఇంకెన్నడూ ఆమె విషయంలో అలాంటి మనస్సు నాలో ఉండొద్దు అని చెప్పి నేను దేవుని క్షమాపణ అడుక్కున్నాను. అలాగా ఇంట్లో మరి అక్క చెల్లెల విషయంలో అసూయపడిన సందర్భాలు దేవుడు చూపించారు. అట్లా ఫ్రెండ్స్తో కలిసి విగ్రహారాధన స్థలాలకు వెళ్ళిన ఆ స్థలాలు ఎక్కడెక్కడికి వెళ్ళానో దేవుడు నాకు చూపించారు. అప్పుడు నేను దేవుని క్షమాపణ అడుగుతూ వచ్చాను. అయితే ఫ్రెండ్ ఇంటికి మా ఫ్రెండ్తో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే నన్ను ఒకరోజు మరి యవ్వన కాలంలో ఉన్నప్పుడు సినిమాకి తీసుకువెళ్ళారు. సినిమాకి తీసుకువెళ్తే వెళ్ళాను, సినిమా చూశాను, వచ్చేసా. ఆ ఒక్క పర్యాయము నాలో భయం పోయి 3 పర్యాయాలు ఇంట్లో అమ్మకి చెప్పకుండా సినిమా హాల్కి వెళ్ళి సినిమా చూడటం జరిగిందండి. ఎప్పుడైతే ఈ 3 సినిమాలు నేను ఇంట్లో చెప్పకుండా చూసి వచ్చి అమ్మ అడిగినా సరే నేను ఎక్కడికి వెళ్ళా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళానని అబద్ధం చెప్పానో అది దేవుడు నాకు చూపిస్తూ ఉన్నారు. అప్పుడు నాకు చాలా దుఃఖం వచ్చింది. అయ్యో, సొంత తల్లిని నేను మోసం చేశాను, అబద్ధం చెప్పాను, అమ్మకి నేను అబద్ధం చెప్పాను. సినిమాలు చూశాను, ఏ సినిమాలు చూశానో ఏ హాల్కి వెళ్ళానో అవన్నీ దేవుడు స్క్రోల్ చూపిస్తూ ఉన్నారు. అలా నేను దేవుని క్షమాపణ అడిగా, ప్రభువా నేను ఇంకెన్నడూ సినిమా చూడను, సినిమా జోలికి వెళ్ళను అని చెప్పి నేను అప్పుడే నిబంధన చేసుకున్నా. అయితే నేను చదువుకుంటున్న రోజుల్లో కొంతమంది కలిసి ఒక ఇంటర్వ్యూకి వెళ్ళటం జరిగింది. అక్కడ వెళ్తూ ఉండగా ఆ ట్రైన్లో మేము వెళ్ళాము. అయితే దేవుడు నాకు చూపిస్తుంది ఏంటంటే తెల్లని వస్త్రాలు వేసుకొని ఒక ట్రైన్లో వెళ్తాం చూపిస్తూ ఉంటే నేను అది ప్రభువా నాకు అర్థం చేయండి, గుర్తు చేయండి అని ఏడ్చా. అప్పుడు ఏంటంటే నేను ఇంటర్వ్యూకి వెళ్ళి తిరిగి వస్తూ ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ కలిసి మా 5 మంది ఆడపిల్లలము మరి మేము వెళ్ళాము ఇంటర్వ్యూకి. విజయవాడ ట్రైన్లో వస్తూ వాళ్ళు నన్ను బాగా పట్టుబట్టి సినిమా పాటలు పాడమని అడిగారు. అయితే నేను ఆ రోజు ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండి తెల్లని బట్టలు వేసుకొని దేవుని సన్నిధికి వెళ్ళటం నాకు అలవాటు. ఆ రోజు ఇంటర్వ్యూకి వెళ్ళటం జరిగింది. అయితే వస్తూ ఉన్నప్పుడు ఆ రోజు నేను బహుగా ఆ ట్రైన్లో హేళనగా అల్లరి పుట్టించే విధంగా పాటలు పాడుతుంటే అందరూ సరదాగా నా చుట్టూ కుమ్ముగూడి మరి ఆడపిల్లలమే కానీ అలా పాటలు పాడుకుంటూ వస్తుంటే అది దేవుడు నా తెల్లని వస్త్రాలు ట్రైన్లో వెళ్ళేది చూపిస్తూ ఉంటే బహుగా ఏడ్చా, ప్రభువా ఇదిగో నేను ఉపవాసం ఉండి నీ నామాన్ని మనుషుల మధ్యలో మరి ఎలాగా అందరి ముందు హేళనగా చేశాను ప్రభువా, సినిమా పాటలు పాడానయ్యా, నన్ను క్షమించండి, ఇంకెన్నడూ అలాంటి తప్పు చేయను ప్రభువా, నన్ను క్షమించండి అని చెప్పి ఏడుస్తూ ఉన్నాను. అట్లా నా ప్రతి చిన్న బలహీనత దేవుడు చూపిస్తూ ఉన్నాడు, అవిధేయతలు చూపిస్తూ ఉన్నాడు, దొంగతనాలు చూపిస్తూ ఉన్నాడు. అమ్మ వ్యాపారం చేస్తూ ఉన్నప్పుడు ఆ గల్లాపెట్లో రోజు ఒక 10 రూపీస్ దాసుకోమ్మా అని చెప్పేది. అయితే నేను 10 రూపీస్ తీస్తూ ఉండేదాన్ని, అమ్మ 10 తీసుకుంటున్నా అని చెప్పి తీసేదాన్ని. అయితే ఒక్కొక్కసారి 20, ఒక్కొక్కసారి 50 అలా తీస్తూ ఉండేదాన్ని. అయితే అది కూడా దేవుడు నీవు తల్లి దగ్గర దొంగతనం చేసావు, దొంగవి అని దేవుడు నాకు చూపించారు. అప్పుడు నేను దేవుని క్షమాపణ అడిగి, దేవా ఇంకెన్నడూ ఇలాంటి దొంగ బుద్ధి నాలో ఉండకుండా తీసివేయండి, ఇక నేను ఎన్నడూ ఆ పని చేయనయ్యా అని చెప్పి ఏడ్చి దేవుని దగ్గర క్షమాపణ అడిగానండి. అలా నా పాపమంతని ప్రతిదీ ఆ చూపుల్లో, తలంపుల్లో, ఊహల్లో, ఆలోచనలో, ఉద్దేశాల్లో ప్రతి విషయంలో కూడా దేవుడు నాకు చూపిస్తూ వచ్చారు. ఎప్పుడైతే అలా చూపిస్తూ ఉన్నారో అన్నీ నేను దేవుని సన్నిధిలో
ఒప్పుకుంటూ ఉన్నాను. అలా ఒప్పుకుంటూ ఉండగా దేవుని యొక్క స్వరము వినపడతా ఉంది. ఏంటంటే విగ్రహము, వెండి విగ్రహము, పోత పోసిన వెండి విగ్రహము నీ యొద్ద ఉంచుకుని ఉన్నావు, దాన్ని తీసి పారవేయము అని చెప్పి ఒక స్వరం వినపడుతుంది. ఆ రాత్రంతా ప్రార్థన చేశా, అయ్యా నాకు వెండి విగ్రహం అంటే నాకు తెలియదు అని చెప్పి అలా అనుకుంటూ ప్రార్థన చేశాను. అలా చేస్తూ ఉన్నప్పుడు ఉదయాన్నే ఒక ఆంటీ వచ్చి, అమ్మా నీ చేతికి ఒక ఉంగరం ఉంది ఏంట్రా అన్నారు. ఆంటీ ఇది వెండి ఉంగరం ఆంటీ అన్న. వెండి ఉంగరమా, మంచిదేనా అని చెప్పి వెళ్ళిపోయారు ఆవిడ. అప్పుడు నేను ఆలోచించుకుంటూ ఉన్నాను, ఈ వెండి ఉంగరం ఏంటి ప్రభువా, రాత్రి వెండి విగ్రహాన్ని నీ యొద్ద ఉంచావు, తీసి పారమేయమని చెప్పి స్వరం వినపడింది అని ఆ ఉంగరాన్ని చూసి ఆలోచిస్తూ ఉన్నాను. అప్పుడు దేవుడు నాకు చూపించారు ఏంటంటే, నాకు ఉంగరం, ఆ వెండి ఉంగరం అంటే చాలా ఇష్టం అంటే అది పెట్టుకున్న దగ్గర నుండి కలిసి వచ్చింది అని నాకు మనస్సు ఉండేది. అది ఎన్నడూ నా చేతి నుండి తీసేదాన్ని కాదు, ఎవరు అడిగినా ఇచ్చేదాన్ని కాదు. ఆ వెండి ఉంగరాన్ని విగ్రహంగా చేసుకుని ఇదే నాకు అన్నీ నాకు ఇస్తుంది అని చెప్పి ఆ ఉంగరాన్ని మనసులో పూజ చేయటం, దాని విషయంలో సంతోషించడం చేశాను. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము నాకు అర్థమైందో వెంటనే ప్రభువా నువ్వు కదా నాకు అన్నీ ఇచ్చేది, నువ్వు కదా అన్ని బట్టలు వస్త్రాలు అన్నీ ఇచ్చేది నువ్వు కదా ప్రభువా, అయితే నాకు ఈ ఉంగరం చేసిందని దీన్ని నేను విగ్రహంగా చేసుకున్నాను, నన్ను క్షమించండి అని చెప్పి ఆ ఉంగరం తీసి పారవేయటం జరిగిందండి. అట్లా ప్రతి చిన్నది, మీకు చాలా సమయము తక్కువగా ఉంది కాబట్టి షార్ట్లో చెప్తూ అన్ని విషయాలు మీతో పంచుకోవట్లేదు. అట్లా ప్రతి చిన్న పాపము, అవిధేయత, మరి నాలో హృదయంలో ఉన్నటువంటి వాటన్నిటినీ దేవుడు ఒక్కొక్కటిగా చూపిస్తూ ఉన్నారు, తీసివేసుకుంటూ. ఇంకా చూడను, ఇంకా చెయ్యను అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నాకు అలంకరణ అంటే చాలా ఇష్టం. అప్పట్లో నాకు చాలా పెద్ద జడ ఉండేది. అయితే ఇంట్లో అక్క వాళ్ళు తక్కువ పువ్వులు పెట్టుకున్నా సరే నేను బాగా గొడవ చేసి 3 మూరల పువ్వులు కావాలి, నేను పెట్టుకోవాలి అని చెప్పి అలంకరించుకునేదాన్ని. దేవుడు అది చూపించారు, నీకు అలంకరణ మీద ఎక్కువగా ఆశ ఉన్నది కాబట్టి దాన్ని తీసివేసుకోమని చెప్పి దేవుడు చెప్పారండి. అలా అలంకరణ విషయంలో మరి నెయిల్ పాలిష్ వేసుకునేదాన్ని. ఎలా అంటే ఏ కలర్ శారీ కట్టుకుంటే ఆ కలర్ నెయిల్ పాలిష్ వేసుకునేదాన్ని. అలాగే మరి గోరింటాకు బాగా పెట్టుకోవటం వచ్చు, 2 చేతులకి పెట్టుకునేదాన్ని. అట్లా అలంకరణ విషయంలో వాటన్నిటిని దేవుడు ఎందుకు తప్పని చూపించారంటే, నేను అలంకరించుకున్నది నా కోసం కాదు, నన్ను ఇతరులు చూసి నువ్వు చాలా బాగున్నావు అని చెప్పాలని అలంకరించుకునేదాన్ని. అయితే దేవుని యొక్క వాక్యము ఏమని చెప్తుందంటే, ఒక వ్యక్తిని మోహపు చూపుతో చూచినప్పుడే ఆ వ్యక్తితో నీవు పాపము చేసిన వ్యక్తివి అని వాక్యం సెలవిస్తూ ఉందండి. అయితే నేను అలంకరించుకుంటున్నాను, నా కోసం అనుకుంటున్నా, కానీ ఇతరులు నన్ను చూడాలి అనే ఆశతో నా యొక్క అలంకరణ ఉండటాన్ని బట్టి నన్ను చూసి ఎంతమంది ఇష్టపడ్డారో, మోహించారో, ఆ ఇష్టాన్ని వారి హృదయంలో దాచుకున్నారో నాకు తెలియదు, కానీ దేవుడు అది చూపించారు. నాకు చాలా భయం వేసింది. అయ్యో ఎంత వ్యభిచార పాపాన్ని నేను మూట కట్టుకున్నాను యేసయ్యా, నన్ను క్షమించండి. ఇక ఎన్నడూ ఆ అలంకరణ ఇతరులు చూసే విధంగా నా అలంకరణ నేను చేసుకోను, నీ కొరకు నేను జీవిస్తాను, నువ్వు నాకు కావాలి అని చెప్పి ఆ రాత్రి అంతా ఏడ్చి ప్రార్థన చేసుకున్నాను. అలా ప్రార్థన చేసుకుంటూ నా జీవితంలో ఉన్న తప్పులు, పాపాలు, బలహీనతలు అన్నీ ప్రభు దగ్గర ఒప్పుకుంటూ ఉన్నానండి. అలా ఒప్పుకుంటూ ఉంటే 6 దినాలు ఉపవాసం ఉన్నాను. ఉపవాసంతో నాకు అర్థమైందో ఉదయాన్నే లేచి మరి నేను ఉదయాన్నే స్నానం చేసి రెడీ అయ్యి అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఆమె లోన కూర్చొని ఉన్నారు. నాకు తెలియదు, ఒక తల్లి లాగా యేసయ్య చెప్తారు, నేను నా చంకను పెట్టుకున్నాను నిన్ను, నా అరచేతిలో నిన్ను చెక్కుకున్నా అన్నట్లుగా ఆయన యేసయ్యని ఒడిలోకి నేను వెళ్ళాను అన్న ఆ మనస్సుతోటి ఆ తల్లి దగ్గరికి వెళ్ళిపోయి నా తల తీసుకువెళ్ళి ఆ తల్లి ఒడిలో పెట్టేసి అలా ఏడుస్తూ మరలా నా హృదయం అంతట్లో జరిగిన చర్య, పాపము అన్నీ ప్రభువు యొక్క సన్నిధిలో ఆ తల్లి దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు అమ్మగారు నాకు ప్రార్థన చేశారు. ఎప్పుడైతే అలా ప్రార్థన చేశారో నాకు
హృదయము తేలికయ్యింది. అలా నా హృదయం తేలిక చేసుకొని మరి నన్ను నేను దేవునికి సమర్పించుకోవటం, ఆ రోజు మారు మనసు పొందాను. సమర్పించుకోలేదు కానీ సేవకు నా హృదయాన్ని దేవునికి సమర్పించుకుని మరి అమ్మగారు నా హృదయాన్ని ప్రార్థన చేశారు. నా హృదయం ఎంతో తేలిక పడింది. అలాంటి పరిస్థితుల్లో మరి మరుసటి నెలలో మాకు వివాహం జరిగింది. వివాహమైన తర్వాత మేము దేవుని సేవ చేయాలా, మరి ఉద్యోగం చేయాలా అని ఆశపడుతూ ఉన్నప్పుడు మా భర్తకు మరి ఉద్యోగం వచ్చింది. మరి మంచి జాబ్ వచ్చింది, మేనేజర్ పోస్టు కర్ణాటకలో. అయితే ఆయన అప్పటికే దేవుని తెలుసుకుని ఉన్నారు కాబట్టి 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు, ప్రభువా ఉద్యోగం చేయాలా, నీ సేవ చేయాలా అని చెప్పి. అయితే దేవుని యొక్క హస్తము గోడ మీద రాస్తూ ఉంది, ఆకాశ పక్షులను పోషిస్తున్నాను, నేను నిన్ను పోషిస్తాను, నా సేవ చేయమని. ఆ అక్షరాలు చూచి ఆయన ఉదయాన్నే లేచి మరి జాయినింగ్ లెటర్ చింపేసి దేవుని సేవకు రావటం జరిగిందండి. అలా ఆ మాటను మేము అయ్యగారికి చెప్దామని చెప్పి న్యూస్ వచ్చి, అయ్యా మరి ఇలా మేము ప్రార్థన చేసుకున్నాం, ఇలా జాయినింగ్ లెటర్ చింపామని చెప్దామని వెళ్తూ ఉంటే మరి అయ్యగారు మమ్మల్ని ఎదురుగా చూసి, ఎన్నాళ్ళు అలా ఉంటారయ్యా మీరు, దేవుని సేవ చేయండి, నెల నెల సేవకుల కూటానికి రండి, ఇదిగో మీ నాన్నగారికి అనారోగ్య పరిస్థితుల్లో నువ్వు అవసరమై ఉన్నావు కాబట్టి నువ్వు ట్రైనింగ్లో లేకపోయినా సరే ప్రతి నెల సేవకుల కూటానికి వచ్చి దేవుని యొక్క సేవను మీరు కట్టండి అని చెప్పారండి. అలా చెప్పినప్పుడు మరి ఏలూరు ప్రాంతంలో 3 సంవత్సరాలు దేవుని పరిచర్యలో మేము ఉన్నాము. అలాగే మరి అమ్మగారికి దేవుడు నందిగామ ప్రాంతాన్ని చూపించినప్పుడు పెద్ద నందిగామ మరి వెళ్ళాము. అక్కడ 4.5 సంవత్సరాలు దేవుని పరిచర్యలో 4 సంఘాలు కట్టబడ్డాయి. అనుకోని రీతిగా మరి ఒక యవనస్తునికి దేవుడు కర్నూలు వెళ్ళటానికి మమ్మల్ని చూపించారని చెప్పారు. చెప్పినప్పుడు మేము కర్నూలు ప్రాంతానికి సేవకు వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ వెళ్ళినప్పుడు మాకెవరు తెలియదు, కానీ అక్కడ ఒక ట్రైన్లో వెళుతూ ప్రభువా ఎక్కడ ఉండాలి, మీరు మాకు సహాయం చేయండి, ఎవరు తెలియదు అని అనుకున్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి మమ్మలను మరి వస్తున్నామని చెప్తే అప్పటి వరకు రమ్మన్నారు, కానీ తర్వాత వద్దండి రావద్దని చెప్పేశారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియలే. ప్రార్థన చేసుకుంటూ ఉండగా దేవుడు చెప్పారు స్టేషన్లో ఉండమని. అలా రైల్వే స్టేషన్లో ఉండటం జరిగిందండి. అలా ఉంటూ అక్కడ ఒక ఇల్లు అద్దెకు తీసుకుని మరి అక్కడ సేవ ప్రారంభించాము. అక్కడ ఎన్నో పరిస్థితులు మాకు ఎదురవుతూ వచ్చినాయి. మరి ఇంకొక సమయంలో నేను ఆ విషయాన్ని ఎప్పుడన్నా దేవుడు కృప చూపిస్తే మరి కొన్ని విషయాలు చెప్పగలుగుతాను. అయితే అలా అక్కడ సేవ చేస్తూ మరి 11 సంవత్సరాలు మరి మేము అక్కడ ఉంటూ ఉన్నాము. ఇంకొక 4 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఏంటంటే దేవుడు ద లవ్ ఇన్ యాక్షన్ ఫెలోషిప్ ద్వారా నాకు దేవుని యొక్క సన్నిధిలో మారు మనసు అనుభవం ఎలా ఉంటుందో నాకు దేవుడు రుచి చూపించాడండి. ఈ రుచి చూపించిన దేవుని యొక్క సన్నిధిలో మరి సహవాసంలో ఎదుగుతున్నటువంటి నా జీవితము మరి పైకి చాలా సంతోషకరంగా నేను ఎప్పుడు కనపడుతూ ఉంటాను. అయితే అడుగడుగునా నా జీవితానికి అన్నీ ముళ్ళబాటలే. ఏంటంటే చిన్న వయసులో మరి 4వ తరగతి చదివేటప్పుడే నేను కిరోసిన్ స్టవ్ తిరగబడిపోయి కాలిపోయాను. నా దేహం అంతా కాలిపోయింది. అయినప్పటికీ దేవుడు నన్ను బ్రతికించటం నాకు తెలుసు. 7వ తరగతి చదివేటప్పుడు మరి నేను నూతిలో పడిపోయాను, నేల బావిలో. చాలాసేపు నీళ్ళల్లో కొట్టుకులాడటం జరిగింది. మరి ఎవరో వచ్చి నన్ను రక్షించటం, చిన్నపిల్లలే మమ్మలను బయటికి లాగారు. 2 పిల్లలం పడిపోయాం, 7th క్లాస్ చదివే 2. అలా నీళ్ళల్లో నుండి నేను బయటకు రావటం మరి బ్రతకటం జరిగింది. తర్వాత మా పెద్ద బాబు పుట్టినప్పుడు ఈమె బ్రతకదు, మావి కింద బిడ్డ పైన పెరుగుతూ ఉన్నాడు, ఈమెను విజయవాడ తీసుకెళ్ళండి, లేదంటే ఒక్క వ్యక్తినే బ్రతికిస్తాం, బాబును కానీ పాపను కానీ బేబీని బ్రతికిస్తాం, తల్లిని బ్రతికించలేమన్నారు. అయితే సహవాసానికి ఫోన్ చేసినప్పుడు అయ్యగారు వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఆశ్చర్యం, డాక్టర్లకి ఆశ్చర్యం వేసింది. మరి ఆశ్చర్యంగా నేను బ్రతకడం జరిగింది. 2వ సందర్భంలో 2వ బాబుకి కూడా మరి ఆపరేషన్ చేసిన తర్వాత మరి బాబుని తీసేసిన తర్వాత నా యూట్రస్ తిప్పి చూసినప్పుడు అదంతా తినివేసి చీమలు బొక్కలు పడిచినట్టుగా పాడైపోయిందంట. డాక్టర్లు నాకు అన్నీ తెలుస్తూ ఉన్నాయి, వారు మాట్లాడుతూ ఉన్నారు.
ఈమె బ్రతకదు, ఈమె బ్లీడింగ్ అయితే చనిపోతుంది, ఈమె బ్రతకదు అని వారు మాట్లాడుతూ ఉన్నారు. నా పొట్టను కోసి 1 గంటన్నర సేపు వాళ్ళు అలాగే మాట్లాడుతూ ఉన్నారు. బేబీని తీసేశారు. నా కడుపులోకి గాలి వెళ్ళిపోతూ ఉంది. నాకు వామిటింగ్ సెన్సేషన్ మొదలయ్యింది. వాంతులు చేసుకుంటూ ఉన్నాను. ఎప్పుడైతే అలా వాంతులు చేసుకుంటూ ఉన్నానో నా పొట్ట ఇలా నిలువుగా కోసినటువంటి ఆ పొట్ట నా వామిటింగ్ సెన్సేషన్కి మరి ఈడిపోతూ వచ్చింది. అలా విడిపోతూ పై భాగం వరకు వై ఆకారంలో నా పొట్టంతా చీరుకుపోయింది. అయితే అందులో ఒక డాక్టర్మ్మ ఏం చేశారంటే, ఈమె బ్రతికితే బ్రతికింది, లేకపోతే లేదు. 3 సార్లు ఆపరేషన్ థియేటర్లో ఉండగానే మరలా సంతకానికి వెళ్తూ ఉన్నారు. ఆమె బ్రతకదు, చేయించండి సంతకాలు, మన మీదకి కేసు వస్తుందని చెప్పి. అట్లా పొట్ట వై ఆకారంలో చీరిపోయిన నాకు ఆ డాక్టర్మ్మ ఏదైతే అది అవుతుంది క్లోజ్ చేద్దామని చెప్పి కుట్లు వేసేశారు. అయితే దేవుని యొక్క కృప నా మీద చాలా మెండుగా ఉందండి. ఎందుకంటే నేను అప్పుడే చనిపోవలసిన దాన్ని, అయితే బ్లీడింగ్ అవ్వకుండా ఉంటేనే బ్రతుకుద్దన్నారు. దేవుని యొక్క కృప నా మీద ఎలా ఉందంటే 15 రోజులు మరి బ్లీడింగ్ అవ్వకుండా దేవుడు ఆయన హస్తాన్ని నా కడుపు మీద ఉంచారు. అట్లాగా నేను బ్రతకడం జరిగిందండి. మరలా కొన్ని దినాలకు 2 సంవత్సరాలు గడిచేసరికి మరలా ఇంకొక ఆపరేషన్ చేయవలసి వచ్చింది. యూట్రస్ అంతా ఉబ్బిపోయి కడుపులోనే పగిలిపోయేలాగా అయిపోయింది. ఎప్పుడైతే అలా అయిపోయిందో వెంటనే అప్పటికప్పుడు డాక్టర్లు నాకు ఆపరేషన్ చేసి యూట్రస్ తీసే, చాలా చిన్న వయసులో ఆమె డాక్టర్ ఎంతో ఏడ్చి బాధతో నాకు ఆపరేషన్ చేశారు. చాలా చిన్న వయసులో యూట్రస్ తీసేయాల్సి వస్తుంది అని చెప్పి. అట్లా 3 పర్యాయాలు 3 ఆపరేషన్లు అయినాయి. మరలా సంవత్సరం తిరిగి వచ్చేసరికి మరి నాకు పారాలసిస్ వచ్చింది. ఇప్పుడు నా ముఖం బాగానే చక్కగా అందంగా కనపడతా ఉంది. నా ముఖం అంతా వంకరపోయింది. నేను తింటున్నా, తాగుతున్నా, నేను తాగలేను, తినలేను. నా కళ్ళు మూతలు పడవు, కళ్ళు రెప్పలు తెరిచే ఉంటాయి, నీళ్లు కారుతూ ఉంటాయి. చాలా ఇబ్బంది పడేదాన్ని. డాక్టర్లు చూశారు, చెయ్యి కాలు కూడా స్పర్శ తగ్గిపోతూ ఉంది. ఒక రోజంతా అలాగే ఉండిపోయా. నేను హాస్పిటల్కి వెళ్తే 6 నెలలు ఫిజియోథెరపీ చేస్తే కానీ ఈమె సరిగ్గా ముఖం రాదు, చాలా చిన్న వయసులో మరి ఈమె ఇలా జరిగిందని చెప్పారు. మేము వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి ప్రతిరోజు మరి ఫిజియోథెరపీ చేయించుకోవాలంటే 200 కావాలి. డబ్బులు ఉండేవి కాదు. విశ్వాసంతో సేవ, విశ్వాస పరిచర్య, ప్రార్థనతోనే దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉన్నాము. 200 ఇస్తే ఫిజియోథెరపీ చేస్తారు, లేకపోతే లేదు. డాక్టర్లు 6 నెలలు మానకుండా ప్రతిరోజు చేయాలి అన్నారు. నేను దేవుని వైపు చూశానండి. ప్రార్థన చేసుకున్న అమ్మగారితో మాట్లాడాను. అమ్మగారు కొబ్బరి నూనెకి ప్రార్థన చేశారు. ప్రతిరోజు ప్రవ్వా ఇదే నా ఫిజియోథెరపీ, నేను వంకర మూతితో ఉండాలంటే అలాగే నిన్ను స్తుతిస్తాను, అలాగే నీ పరిచర్య చేస్తాను, అలాగే సంతోషంగా నీ సేవను కడతానయ్యా. నా కూతురు ఇలా ఉండకూడదు, మంచి ముఖం కావాలి అనుకుంటే నా ముఖాన్ని నాకు ఇవ్వండి అని చెప్పి ఏడ్చినప్పుడు మరి కొబ్బరి నూనె రాసుకున్నప్పుడు దేవుని యొక్క హస్తము చేత నన్ను స్వస్థత ఆయన కలిగిచేశాడు. అట్లా ప్రతి విషయంలోనూ నేను దేవుని సన్నిధిలో మరి అలాగా ఎదుగుతూ ప్రతి విషయం ప్రభు వైపు చూస్తూ మేము అలా ముందుకు సాగటం జరిగింది. కాబట్టి నేను ఎందుకు కొన్ని విషయాలు మరణానికి దగ్గరగా వెళ్ళి వచ్చింది కూడా చెప్తున్నానంటే, దేవుని యొక్క ప్రణాళిక మనందరి పట్ల ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క రీతిగా ఉంటుంది. మీ అందరి పట్ల కూడా ఒక ఉద్దేశం ఉంటుంది. ఏదో తిని తాగి సుఖించి సంతోషంగా బ్రతికి అలర్చిల్లరగా ఉండి లోకంలో బ్రతికి జీవించి చనిపోతే ఏం ప్రయోజనం ఉండదు. కానీ దేవునిలోనికి వచ్చి సంపూర్ణంగా మన హృదయాన్ని అప్పగించుకొని ఆయన వైపు చూస్తే ఎలాంటి మరణమైనను, ఎలాంటి శ్రమ అయినను, కష్టమైనను, నిందలైనను, ఎలాంటి పరిస్థితులైనను దేవుడు జయమిస్తాడు. కాబట్టి నా జీవితంలో, నా కుటుంబం జీవితంలో మరి దేవుడు అలాంటి మేలులు చేశాడు. జై జీవితాన్ని మాకు అనుగ్రహించాడు. కాబట్టి నా కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. మాకు 2 పిల్లలు, మరి ఇంకా ఎన్నో మరణాలు దేవుడు తప్పించాడు.
అందును బట్టి దేవుని స్తుతిస్తూ మీ అందరికీ మరి నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నాకు వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.